కీర్తన 11 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం ఈరోజు స్పెషల్గా. స్తోత్రం అంటే ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు పాట పాడినట్టే, ఎందుకంటే ఇది కూడా పాటే కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చెబుతున్నాను, నేను ఒక వచనం చదువుతాను, తర్వాతి వచనం మీరు చదవాలి, సరేనా? రైట్. 147వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవా ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ నీ పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. ఎంత బాగుందో మీరు అందరూ చదువుతుంటే, అసలు మామూలుగా లేదు. ప్రభునందు ప్రియులారా, ఈ 147వ కీర్తన మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కీర్తన. మీరు కీర్తనల గ్రంథంలో కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా గుర్తించారని నాకు తెలుసు. మొదటి కీర్తన, 2వ కీర్తన మీకు బాగా పరిచయం, 8వ కీర్తన కూడా మీకు పరిచయం, తర్వాత 32వ కీర్తన పరిచయం, 23వ కీర్తన పరిచయం, 91వ కీర్తన మరియు 90వ కీర్తన మీకు పరిచయం, 119వ కీర్తన మీకు పరిచయం. అంత వాక్యం గురించే ఉంటుంది. అలా ఒక కీర్తన పేరు చెప్పగానే అందులో ఏముంటుందో మీకు తెలుసు. మొదటి కీర్తన అనగానే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 2వ కీర్తనలో ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను అనుగ్రహిస్తాను. అలాగా 2వ కీర్తనలో ఏముంది? 2వ కీర్తన అనగానే మీకు వచ్చేస్తుంది. 23వ కీర్తన అనగానే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదా, లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను, తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో ఇవన్నీ 23వ కీర్తనని నీకు తెలుసని నాకు తెలుసు. ఇక 32వ కీర్తన అన్నాను, కొంతమందికే గుర్తుంటుంది. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను నా దోషములను ఆయన యొద్ద ఒప్పుకొందునని నేను అనుకొంటిని, నీవు నా పాపములను పరిహరించి ఉన్నావు. ఒక ప్రత్యేకమైన మాట అది. అలాగే 90వ కీర్తన, నరుని ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80. ఇది ఏడుందరంటే 90వ కీర్తన బాగా గుర్తుంటుంది మనకి.
ఇక 91వ కీర్తన, మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని. ఇక 119వ కీర్తన మొత్తం, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. దేవా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యం వినుట చేతనే కదా. నేను పాపం చేయకుండాన్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదు కానీ నీ ధర్మశాస్త్రం అపరిమితమైనది. ఇవన్నీ 119. ఇలాగా కొన్ని కీర్తనలో అందులో వచనాలను బట్టి 127వ కీర్తన అనగానే యెహోవా ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టువారి ప్రయాసము. 128వ కీర్తన అనగానే నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె, సియోన్లో నుండి యెహోవా నిన్ను. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి? 128వ. అట్లాగా 147వ కీర్తన మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కీర్తన అని నేను ఎందుకు చెప్పానంటే, మన జీవిత కాలానికి సరిపోయినటువంటి వచనం ఒకటే కాదు, చాలా ఉన్నాయి ఇందులో. మచ్చుతునకలాగా ఒక వచనం చూపిస్తాను. 3వ వచనం ఒకసారి చూడండి. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అనే మాట. ఈ ఒక్క మాట మీద మనం ధ్యానం చేద్దాం. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తా. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇది మరొక ముఖ్యమైన వచనం. గుర్రముల బలమందలి నలుల కాలి సత్వయందు ఆయన ఆనందించడు. మరి ఎలా ఆనందిస్తాడు అంటే తన యందు భయభక్తులు గలవారి యందు, అలాగే తన కృపను వేడుకునే వారి యందు ఆయన ఆనందిస్తాడని. కృప అనేది మన జీవితాంతం మనతో ప్రయాణం చేయాల్సిందే. మిస్టర్ కృపారావు గారితో ఎల్లప్పుడూ మన బతుకాలం ప్రయాణం చేయాల్సిందే. కృపారావు గారు లేకపోతే, అంటే కృప లేకపోతే మనకి నిత్య జీవ ప్రాప్తి లేదు. అర్థమైందా? కృపారావు గారితో పోతేనే మనకి ఛాన్సు. కృపారావు అంటే ఆయన ఎవరు అనుకోవాకండి. మీకు కృప అంటే గుర్తుండదు కదా, రొటీన్ వాడు కదా మీకు, అందుకని రావు తగిలిచ్చా. కృపారావు లేకపోతే నువ్వు రావు పరలోకం. స్తోత్రం. అందుకే 23వ కీర్తనలో, నా బ్రతుకు దినములన్నీయు క్షేమము మరియు కృప అనలా, కృపాక్షేమములే నా వెంట వచ్చునన్నాడు. కృప ఉంటేనే నాకు క్షేమం, దేవుని కృపయే నాకు ఆశ్రయం. వాస్తవంగా మనంగా పరలోక రాజ్యానికి యోగ్యులం కాదు, కానీ ఆయన కృపను బట్టి మనల్ని ఆయన కుమారుని రక్తము చేత శుద్ధీకరించి, ఆయన నీతిని, ఆయనే ఒక నీతిగా, ఆయనే ఒక నీతి వస్త్రంగా మనల్ని ప్రభువునే మనకి ధరింపజేసి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కృపను బట్టే. అది మన యోగ్యత కాదు, ఆయన దయాదానం. లేకపోతే ఒక్కడు కూడా పరలోకం చేరే ఛాన్స్ లేదు. మొత్తం తేడానే మనందరం. అన్యులెంతో మనం అంతే. వాళ్ళకి మనకు తేడా ఏంటంటే, కృప చూపుతాను రండిరా అని ఆయన పిలిస్తే మనకు వినపడింది, మనకు బుర్ర పనిచేసింది, ఆయనే దేవుని కృప చూపాడు, వచ్చాం. వాళ్ళకి మొత్తుకొని చెబుతున్నారు రాటల్లా, వాళ్ళు డేంజర్లో ఉన్నారు, మనం తప్పించుకున్నాం. అది కృప అందరికీ ఇవ్వబడింది, కానీ కృప కిందికి అందరు రాలా. మీరందరూ కృపతో అనుసంధానం అయిపోయారు, కృప కిందికి వచ్చేసారు కనుక ధన్యులైపోయారు. దేవుడిచ్చిన ఛాన్స్ చక్కగా వినియోగించుకున్నారు. చాలామందికి పాపం అసలు ఇలాంటి ఛాన్స్ ఇచ్చాడన్న సంగతే తెలియదు. అందుకే తెలియజేయమంటున్నాడు, అందుకే ప్రకటించమంటున్నాడు దేవుని వార్తని. మీరు ఎన్ని తిప్పలు పడినా మీరు విమోచన పొందలేరు.
పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూజలు చేసి 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 అచ్చంగా అదే పనిలో ఉండే ఒక సద్బ్రాహ్మణుడు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. అంటే తెలుసా, పాపోహం పాపిని పాపకర్మాణం పాపకర్మలే చేస్తున్నాను అని పూజ చేస్తున్నాను కదా. పాపకర్మ పూజ చేసేటప్పుడు పూజ చేస్తున్నాను, తర్వాత నా దోషాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పుట్టడంతోనే నేను పాపిగా పుట్టాను. పాపోహం పాపకర్మాణం పాపాత్మ, నా ఆత్మ కూడా పాపము చేత మలినపరచబడింది. పాప సంభవ, సంభవించుట అంటే పుట్టాను. ఈ మూడు ఎందుకు జరిగినాయి? పాపిని పాపకర్మలు చేస్తున్నాను, ఆత్మ కూడా పాపం చేత మలినమైంది. ఎందుకంటే పాపంలో పుట్టాను కాబట్టి. పాపంలో పుట్టాను, పాపిగానే పెరిగాను, పాపిగానే బతుకుతున్నాను. నా చరిత్ర అంతా పాపమే. నడక పడక తలంపు ఆలోచన క్రియ మాట చేష్ట సమస్తంలో కల్మషం ఉంది. ఏదో జనాల ముందు ఎచ్చులు పడుతుంటాను, ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు, ఏ లోపం లేదు, ఏ దోషం లేదని బిల్డప్పే, మొత్తం తేడానే. అంతరంగం అంతా కల్మషమే అనేది ప్రతి ఒక్కడి అంతరంగానికి తెలిసిన సంగతి. కాకపోతే జనం ముందు మరి మనం చెప్పుకోంగా, షో చేస్తాం కదా అది. కానీ ఆంతర్యంలోకి తొంగి చూస్తే ఎవరి బ్రతుకైనా కలుషితమే, కల్మషమే. అందుకే ఇది ఎరిగిన వాడు అడుగుతున్నాడు ఏమని, ఇలాగ అయిపోయింది నా బతుకు, త్రాహిమాం కృపయాం దేవా, ఓ కృపగలిగిన దేవుడా నిన్ను ఆశ్రయిస్తున్నా, నీ శరణకు వచ్చాను. అన్యదా శరణం నాస్తి, ఈ పాపాలలో నుంచి బయటపడి ఆ పున్నామ నరకం తప్పించుకొని నీ మోక్షపదానికి చేరే దారి నాకు అర్థం కావటలా. ఏదో ఈ పూజ చేస్తే పోయిద్ది, ఆ పుణ్యం చేస్తే పోయిద్ది, ఇది చేస్తే పోయిద్ది, అర్పణ చేస్తే పోయిద్ది, ఆ తర్పణ చేస్తే పోయిద్ది అని ఏదో వెతుక్కుంటున్నాను. కానీ ఇవన్నీ ఆత్మతృప్తి కోసం నేను వేసుకున్న మార్గాలు. ఏదో నీకేదో ఇచ్చి నిన్ను తృప్తిపరిచి ఏదో నీ రాజ్యంలో చేరదామని ట్రై చేస్తున్నాను. కానీ ఈ పప్పులు ఉడకవని నాకు తెలుసు. అన్యదా శరణం నాస్తి అంటే అన్య మార్గాల్లో దిక్కు లేదు. త్వమేవ శరణం మమ, తమరే నాకేదన్నా దారి చూపించాలి. మరి తస్మాత్ కారుణ్య భావే రక్ష రక్ష జనార్దన, నువ్వే నాకు రక్షకుడువై నన్ను రక్షిస్తే తప్ప నేనుగా ఏం చేసి కూడా నీ దగ్గరికి చేరలేను మొర్రో అని మొత్తుకుంటున్నాడు. అది విషయం. పంతులుగా దిక్కు లేకపోతే ఇక నీకు నాకు సంగతి ఏంది? మన ముందు నిలిచి మంత్రం చదివినప్పుడు ఈడు పాప అని మన పక్షంగా రిక్వెస్ట్ చేస్తాడో మనం అనుకుంటాం. పాపం ఆయన సోప అయింది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, లోకంలో మనుషులు మనం అందరము పాపులమే. ఈ పాపం నుంచి బయటపడటానికి ఒక్కొక్కళ్ళు పడుతున్న బాధలు అన్నింటి కాదు. ఇప్పుడు మీరు కానీ హైవే రోడ్డు మీద చూస్తే రకరకాల రంగురంగుల వస్త్రాలు వేసుకొని కొంతమంది ఎక్కడి నుంచి బయలుదేరారు వస్తున్నారో తెలుసా? మొన్న నేను చూశాను విజయవాడ అవతల. ఎక్కడికి బయలుదేరుతున్నారో తెలుసా? ఆ పంది జీవితాన్ని వదిలిపెట్టి రా, నా పరిశుద్ధమైన రెక్కల నీడలోనికి రా, నూతన సృష్టిగా మారు, నా రక్తములో నీ పాపాలన్నీ కడిగేసుకో, నీ కొరకు ఇదిగో నేను చేతులు చాచి ఉన్నాను, చాచిన చేతులు ముంచితే యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు గలను, ఆయనే నాకు దిక్కు ఆశ్రయం అని అన్నాడు. దీనికి 500 కిలోమీటర్ల కాళ్ళకు పుళ్ళు పడ్డదాకా, ఇల్లు ఒళ్ళు గొల్లైన దాకా నువ్వేదో చాకిరి చేయాల్సిన అవసరంలా. రోజు చేసేదే, పొద్దంతా చాకిరి చేసి ఇంటికి వచ్చి స్నానం చేస్తావు. అదేదో దైవజనుడి దగ్గరికి వచ్చి నా నామములో అనగా యేసు నామములో బాప్తిస్మం పొంది నీ జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందు, నా వైపు చూచి రక్షణ పొందని పిలుస్తున్నాడు. ఇది శుభవార్త. ఏం చేసి నరకం నుంచి తప్పించుకుంటావు? కొంతమంది అంటారు ఆ నరకం లేదు ఏం లేదులే అంటారు. సచ్చిన తర్వాత ఎవడు చూశాడు? ఏదో చెబుతుంటా. నరకం ఉందని ఎవడు చూశాడు అన్న, నరకం లేదని ఎవడు చూశాడు? సచ్చినోడు ఎవడు రావట్లేదుగా. ప్రశ్నలు వేయటం వాడికి నేను, మనకు తెలీదు.
నరకం ఉందని ఎవడు చూశాడు, నరకం లేదని ఎవడికి తెలుసు? ఒకవేళ సత్యాకుంటే సావు అయితే కన్ఫామ్గా. నువ్వు ఎంత పెద్ద బలిష్ఠుడు అయినా ఏదో ఒకనాడు చావక తప్పదుగా. మరి సచ్చినాడు, మరి ఒకవేళ ఉంటే తూచి ఇట్లా నేను ఒప్పుకోను, ఎట్లా కుదరదంటే మళ్ళీ ఆట మొదలు పెట్టనే గోలీలాట అయింది జీవితం. ఒకటి సినిమాలు చూసి, సినిమాల్లో హీరో పోయి యమలోకంలోకి పోయి అక్కడ వాళ్ళకి ఫైటింగ్ పెట్టి గందరగోళం చేసి వస్తాడు కదా. అక్కడికి పోయి యముడిని అంత హడావుడి చేస్తే చిత్రగుప్తుడు యముడు ఇద్దరు కంగారు పడిపోయి, అరిరే ఈ మానవుడిని ఆత్మను ఎందుకు తీసుకొచ్చారు, తీసుకెళ్ళి ఇంకొక శరీరంలో ప్రవేశపెట్టనండి. మూవీలు చూసి బాగా నరకాన్ని జోకు చేసుకుంటున్నారు. శరీరం బాగున్నంత వరకు మిడిమాలంతో ఊరేగటమే కానీ చెప్పేది ఇంటల్లా ఎవడు. శరీరం బాగా మదించుంటారు కదా, అది లైన్లో ఉన్నంత వరకు ఇంటల్లా చెప్పిన అంటున్నాడు. చూస్తానే పేషెంట్ అవుతాడుగా. ఆ బెడ్ మీదకి ఎక్కి అప్పుడు డాక్టర్ సావు కబురు చల్లగా చెబుతాడు, ఇంక రోజులు మనిషే అంటాడు. అయిపోయింది, 2 దెబ్బతిన్నాయానో లేకపోతే అసలు మొత్తం కవాటాలన్నీ బ్రేక్ అయిపోయింది, రిపేర్ చేసిన రిపేర్ కాదు, తీసుకెళ్ళి ఇంటికాడ పడేయటమే, పాత సామానికి వేయటమే అంటారు చూడు. స్తోత్రం. అప్పుడు ఆ బెడ్ మీద ఉండి వచ్చిన వాళ్ళందరినీ చూస్తా, ఏందయ్యా అట్టున్నావు? ఏం లేదులే. ఎదుగో మరి నేను పోతే ఏం చేస్తా? విలవిలలాడతా. ఎందుకంటే అడిగి పోవాలి, అసలు చచ్చిపోతానా? ఇక్కడ ఉండనా? మా వాళ్ళతో ఉండనా? నేను సంపాదించిన దానిలో ఉండనా? నేను ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి ఉంది కదా. అప్పుడు గుర్తొచ్చింది ఈ మాట. లేదు, నరకం అంటున్నారు. నరకం ఉందా? పంపదీసి నరకంలో పడతానా? నరకం అంటే పూలతోట? నరకం అంటే నువ్వు అనుకునే జోక? మానవుని ఆత్మ నశింపజేయబడే స్థలం అది. దేవుడు లేని స్థలం అంటూ ఏదన్నా ఉందంటే అది నరకం. దేవుడు విసర్జించిన స్థలం ఏదన్నా ఉందంటే అది నరకం. ఆ నరకం నుంచి తప్పించడానికి ఆ మహానుభావుడు చిత్రవదను అనుభవించి మంచి సువర్ణ అవకాశం ఇచ్చాడు. ఇది మనం శుభవార్త చెబుతున్నాం. గాడి చాకిరి అవసరం లేదయ్యా, ఇల్లు ఒళ్ళు పైసలు గుల్ల చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఏ వస్తువైనా 5 రూపాయలు అంటారు కదా, కేవలం ఏ వస్తువైనా 10 రూపాయలు, కేవలం 2 రూపాయలు అంటారు కదా. ఈ 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కూడా లేదు. కేవలము నమ్ముకొనినా, కేవలం విశ్వసించు, బతికిపోతావు. నా మాటిను అంటే దానికి వెటకారాలు, తిట్లు, దోషణలు, కొట్లాట్లు, కొట్టటాలు, చంపటాలు, చేయాల్సిన దుర్మార్గం అంతా చేస్తారు. చేసినా మనమేం ఆగంగా సత్తానైనా చెబుతాం. మరి మనకున్న భారం వాడి ఆత్మ ఎట్లనన్నా నరకం నుంచి కాపాడబడాలని మన తపన. మనల్ని ఏమో సోదోళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా ఏదో ట్రాన్స్లో ఉన్నారు మీరు. కొంతమంది డైలాగులు, మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, మీరు బయట రారు. మీరు పాపం అట్లా చేశారు. ఆ పాస్టర్లు మిమ్మల్ని ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళి, నీ బొందలోకి తీసుకెళ్ళి, ఏమిటా ట్రాన్స్లో ఉంది, ట్రాన్స్లో నువ్వురా ఉంది, అజ్ఞానాంధకారంలో, ఆ భ్రమలో ఉంది నువ్వు రావాలి బయటికి. మేము వాస్తవిక ప్రపంచంలోకి వచ్చాం, సృష్టికర్తను కలుసుకున్నాం. ఆయన కృపా సహితమైన రెక్కల నీడలోనికి పరిగెత్తాం. అందుకే నేను చెబుతున్నా, యేసు ప్రభుని కలిగి ఉన్నోడికి రోజు పండగే, మనకు దండగలేం లేవు. అర్థమైంది మీకు? మనం ఈ ఏడుపు కొట్టి మోకాలు వేసుకో, అంతా భ్రాంతి అని పాటలు పాడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని వెలిగి ఇంతేనని పాడాల్సిన అవసరం లేదు. అది లోకస్తులు పాడుకుంటారు. మనకు రోజు పండగే క్రీస్తునందు. హల్లెలూయా. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేను దిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా. ఎందుకు తీరదు?
రాకడలోనే తీరును. హల్లెలూయా. సరిగ్గా నిజంగా యేసు ప్రభువుని తెలుసుకొని సరిగ్గా ఆయన కలుసుకుంటే ఈ ఏడుపులు, పెడబొబ్బలు, కృంగుబాట్లు, దిగుళ్ళు, విచారాలు ఏముండవు. మొత్తం వదిలిపోతాయి యేసునామంలో. నిజంగా చాలా టెన్షన్ ఉంది బ్రదర్. ఏం టెన్షన్ బ్రదర్? టెన్షన్ పడే నువ్వు ఉండవు, నేను టెన్షన్ పెట్టేవాడు కూడా ఉండడు. ఒక రోజుకి బ్రెయిన్ నరాలు పగిలిపోయిందా నువ్వే ఒత్తిడి కావాల్సిన అవసరంలా. పిలిచిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెబితే వచ్చి ప్రాణం పెట్టాడింది. ఫోన్ చేసి తండ్రికి, పరలోక తండ్రి, హలో ఏంటి మరి ఇక్కడ పాపంలో పడిపోయినాను నేను, మరేం మీ అబ్బాయిని పంపివేటి, వచ్చి మరి ప్రాణం పెట్టి మరి నేను వచ్చేస్తాను అడిగి మరి అని చెప్పావా? చెప్పావు నువ్వు చెప్పలా, వచ్చి ప్రాణం పెట్టేసి వెళ్ళినాడు. స్తోత్రం. అట్లాగే నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరచి కూర్చున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆ సమయానికి అన్నీ నీకు అందాల్సినవన్నీ అందుతాయి అంతే. నమ్మితే ప్రశాంతంగా ఉండు, లేకపోతే బీపీ పెంచుకో, నరాలు పగలగొట్టు. నాకెందుకు, నేను చెబుతున్నా నా ధర్మం. ఇక ఏమన్నా నేను చేసేది ఏముంది మరి. కొంతమందికి నీ టెన్షన్ పడవాక అనే కొద్ది ఇంకా పెరుగుతుంటుంది వాళ్ళకి. అందుకే వదిలేస్తా సావు, అట్నే సావని. అప్పుడు ఏంది అన్నయ్య అంటారు. మరి దడ పెంచుకొని నరాలు బయలేటట్టు నేను నీకు వదిలే, రిలాక్స్. నిజంగా యేసును నమ్మితే వదిలేశారా? ఇంకా పట్టుకునే ఉన్నారా ఏంటి? ఒత్తిళ్ళు, ప్రెజర్స్. కొంతమంది అయితే రేపు ఏం జరిగిద్దో కూడా వీళ్ళకి తెలియదు, ఈ నైటే పోయేటట్టు ఉంటారు. సంవత్సరం తర్వాత సంగతి ఆలోచిస్తాడు. ఇప్పుడు బాగానే ఉంది కానీ మరి తర్వాత ఎట్ట చేస్తాడంటే తర్వాత దాకా నువ్వు ఉంటా. తీసేవమ్మా చూసారుగానే, నమ్మేవా యేసు ప్రభునే? కృప మీద ఆధారపడు, కృపలో బ్రతుకు. ఆయన కృప నిన్ను ఆవరించింది. సముద్రమంత విస్తారంగా ఆయన కృప నిన్ను ఆవరించింది. కృపాభరిత రెక్కల కింద విశ్రాంతి పొందో, విశ్రమించు. యెహోవా సురక్షితమైన రెక్కల నీడలో నెమ్మది పొందో. నన్ను సృష్టించిన వాడు, నన్ను పిలిచినవాడు, నన్ను విమోచించిన వాడు, నమ్మకమైన వాడు, నాకు కావలసిన సమస్తము నా తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచి, ఆ సమయానికి ఏది రావాలో అది వచ్చింది, ఏది అందాలో అది నాకు అందుద్ది అంతే. అప్పటిదాకా నేను ఆలోచించి చించి పిచ్చి హాస్పిటల్లో చేరటం ఎందుకు? వదిలేశారా? ఎంతమంది వదిలేశారు? ఏం వదిలేశారు? టెన్షన్లు, ఒత్తిడి, ప్రెజర్స్, బీపీ పెంచుకునే వ్యవహారాలు ఏం లేవుగా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. మీరు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటా. మన ఇద్దరం ప్రశాంతంగా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉంటాడు. నేను చెప్పేది నిజం, జోక్ కాదు. హల్లెలూయా.